హలో అండి. ఈరోజు రెసిపీ సొరకాయ గారెలు. అది ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ సొరకాయ చెక్కు తీసేసుకొని మొత్తం తురిమేసి పెట్టుకోవాలన్నమాట. తురిమినప్పుడు దానికి ఇత్తులు వస్తాయి. ఇత్తులన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ముదురుగా ఉంటే పక్కన పెట్టేసుకోండి, లేత ఇత్తులైతే అందులో వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక పెద్దది సొరకాయ తీసుకున్నాను. అది బాగా మొత్తం తురిమేసుకోవాలన్నమాట. ఇలాగే అని కాదండి, మీ ఇంట్లో ఏది ఉంటే దాంతో తురుముకోవచ్చు. మాన్యువల్గా కానీ గ్రేటర్లో కానీ ఎలాగైనా తురుముకోవచ్చు. ఇలా అంతా తురిమేసుకున్నాం కదా. పర్టిక్యులర్గా క్వాంటిటీస్ ఏం అక్కర్లేదండి, మీకు టేస్ట్కి తగ్గట్టు అన్నీ తీసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు మనము అది తురుముకున్నదంతా మిగిలిపోతుంది కదా సొరకాయ, అవన్నీ ఒక మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీలో వేసేసుకొని దానికి సరిపడా ఉల్లిపాయలు, మీరు తీసుకున్న సొరకాయ క్వాంటిటీ తగ్గట్టు ఉల్లిపాయలు తీసుకోవాలి. నేను ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి కొంచెం పెద్దగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయల తర్వాత మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయల తర్వాత కరివేపాకు, ఎంత వేసుకున్నా పర్వాలేదు కరివేపాకు. తర్వాత ఒక 1 to 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర వేసుకోండి. అల్లం ముక్క ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేసేసుకోండి మిక్సీలోకి. దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సొరకాయ గారెలకు సరిపడా సాల్ట్ నేను ఇందులోనే వేసేస్తున్నాను. అదంతా బాగా మిక్సీ చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం మరీ పేస్ట్ లాగా చేసుకోవద్దు, కొంచెం ఒక 2 times వేస్తే అది పేస్ట్ అయిపోతుంది. అదంతా ఆ సొరకాయ తురుముంది కదా దాంట్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పేస్ట్ అంతా దానికి పట్టేలాగా. ఇంకా ఇందులో వేరే వాటర్ ఏమీ యూస్ చేయం మనము. సో ఫస్ట్ అదంతా బాగా వేసేసుకుంటే బాగా వాటర్ వచ్చేస్తుంది కదా, ఉప్పు వేసుకున్నాం కాబట్టి సొరకాయకి అంతా పట్టించేసేయాలన్నమాట ఈ పేస్ట్ అంతా. ఇప్పుడు అదంతా కలుపుకున్న తర్వాత ఆ తురుముకు సరిపడా బియ్యం పిండి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అసలు యూస్ చేయకూడదండి. ఫస్ట్ పిండితోటే మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత ఏమైనా వాటర్ పడితే వాడుకోవాలన్నమాట. నేనైతే అసలు వాటర్ యూస్ చేయలేదు ఇక్కడ. ఆ సొరకాయ తురుముకు తగ్గట్టు పిండి ఎంత అవసరం పడుతుందో అంత పిండి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం గట్టిగా మెదుపుకుంటూ, చూపిస్తున్నాను కదా, మెదుపుకుంటూ అలాగే కలుపుకోవాలి. చూసారు కదా, అదంతా ఒక ముద్దలాగా పెట్టేసుకోవాలి. అసలు నేనైతే వాటర్ యూస్ చేయలేదండి, సరిపోయింది నాకు. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి డీప్ ఫ్రైయింగ్కి. తర్వాత ఒక్కొక్క పిండి ముద్ద తీసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఒక కర్చీఫ్ కానీ ఏదైనా కాటన్ క్లాత్ వాటర్లో తడిపేసుకొని, చేతిని కూడా వాటర్లో తడుపుకొని బియ్య పిండి ముద్దనంతా ఇలా ఒత్తుకోవాలి. చూపిస్తున్నాను కదా, మధ్యలో ఒక హోల్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే ఈక్వల్గా కాలడానికి అన్నమాట. గారె ఈక్వల్గా కాలుతుంది అలా చేస్తే. మళ్ళీ ఒకసారి చేయి ఇంకొంచెం పిండి ముద్ద తీసుకొని మళ్ళీ ఇంకొక గారె ఒత్తుకోవాలి. మళ్ళీ సేమ్ అలాగే తడి చేసుకుంటే ఏంటంటే కొంచెం అంటుకోకుండా ఈజీగా వస్తుంది అన్నమాట. మళ్ళీ ఒకసారి తడి చేసుకొని ఆ క్లాత్ బాగా తుడిచేసుకొని ఇంకొకటి చేసేసుకోవాలి. అలా మీ కడాయికి ఎన్ని పడితే ఆ కడాయి తగ్గట్టు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్కి తగ్గట్టు గారెలు వేసుకోవాలన్నమాట. వెంటనే దాన్ని తిప్పకూడదు. ఒక 2 minutes అలా ఉంచేసి తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా అంటుకోకుండా
ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదంతా మీడియం టు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నాను కదా, ఒకదాని తర్వాత ఒకటి తిప్పుకుంటూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మీడియం టు హై ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట. ఒకేసారి మొత్తం హై ఫ్లేమ్లో చేసుకోకూడదు. అప్పుడు లోపట పచ్చి పచ్చిగా ఉంటుంది, బయటికి కాలుతుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట. సో మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా పెట్టేసుకొని పక్కన తీసేసి మళ్ళీ ఇంకొక వాయి వేసుకోవాలి. మళ్ళీ ఒక క్లాత్ తడిపేసుకొని పిండి ముద్ద ఎంత కావాలో అంత తీసుకొని చూపిస్తున్నట్లు అలా బాగా తడి చేసుకుంటూ ఒత్తేసుకొని నూనెలో వేసేసుకోవాలి. వెంటనే దాన్ని తిప్పకూడదు. మీకు కడాయిలో నూనెకి సరిపడా వేసుకోవాలి గారెలు. అసలు ఇదే మెయిన్ ప్రాసెస్ అండి. జాగ్రత్తగా ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకొని అన్నీ ఈక్వల్ థిక్నెస్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్స్తే అదే ఇంపార్టెంట్ అన్నమాట. అప్పుడు బాగా టేస్టీగా ఉంటాయి గారెలు. వెంటనే తిప్పుకోకూడదు. ఓకే, అందుకనే 2 సార్లు చూపిస్తున్నాను మీకు. అది ఎలా ఒత్తుకోవాలి, ఎలా వేయాలి, ఎలా కాలాక తిప్పుకోవాలి అనేది ఇంపార్టెంట్ ప్రాసెస్ అన్నమాట. ఇది సరిగ్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి గారెలు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి తిప్పుకుంటూ జరుపుకుంటూ స్లోగా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. లోపల బాగా మెత్తగా, పైన క్రిస్పీగా చాలా బాగా ఫ్రై అవుతాయి. అంతే అండి, అయిపోయాయి సొరకాయ గారెలు. చూసారా, లోపల బాగా సాఫ్ట్గా, పైన మాత్రం క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. చాలా టేస్టీగా వచ్చాయి. ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయిందనమాట. మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను కొత్తిమీర వేయలేదు. దీన్ని మామిడికాయ కారంతో పెరుగుతో తింటే చాలా బాగుంటుంది కాంబినేషన్ అన్నమాట. సొరకాయ గారెలు నచ్చినట్టు అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉన్నాయో ట్రై చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.